హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఫిక్షన్. అండ్ ఈరోజు మేము శ్రీనగర్ నుంచి వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నాం. వైష్ణోదేవి టెంపుల్ కాట్రాలో ఉంటుంది. ఇది వచ్చేసి డే 6, డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఏం చేస్తామో, ఎక్కడెక్కడికి వెళ్ళామో, కాశ్మీర్లో ఏవైతే చూసామో ఆ ప్లేసెస్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మేమైతే శ్రీనగర్ నుంచి కాట్రాకి రావడానికి కార్ బుక్ చేసుకున్నాం. అండ్ కార్లో వచ్చేసాము. అరౌండ్ 6 hours జర్నీ. సో నైట్ జర్నీ. అండ్ శ్రీనగర్లో టన్నల్స్ ఉంటాయి, చాలా రీసెంట్గా కట్టారు. అండ్ అరౌండ్ 10 kilometers వరకు ఆ టన్నల్ ఉంటుంది. అండ్ మేము కాట్రాకి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4 అయ్యింది. అండ్ మేమైతే అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి 1 hour రెస్ట్ తీసుకున్నాం. అండ్ అక్కడ నుంచి కాట్రాకి మెయిన్ వైష్ణోదేవి టెంపుల్కి రావడానికి ఆటో తీసుకున్నాం. ఆటో అరౌండ్ 15 ఛార్జ్ చేశారు. అండ్ మేమైతే వైష్ణోదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఫస్ట్ మనం RFID ట్యాగ్స్ ఇస్తారు, ఆ ట్యాగ్స్ మనం తీసుకోవాలి. ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఆ లింక్ ఇస్తాను, అందులో వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అక్కడికి వెళ్ళగానే క్యూలో నిలబడకముందే మీకు జస్ట్ అది చూపిస్తే మీకు వెంటనే ట్యాగ్ ఇచ్చేస్తాను. సో దట్ మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు వెళ్ళేటప్పుడు చూడండి, సైడ్స్కి మొత్తం అన్ని షాప్స్, దేవుడికి రిలేటెడ్ సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఆటో స్టాండ్స్ వాళ్ళు ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం ఆ లోపల ఆర్చ్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి. వీళ్ళంతా హార్సెస్ని తీసుకోమని చెప్తారు, వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. లైక్ మీరు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి హార్స్ మాట్లాడుకోవాలి. మీకు 2 temples ఉంటాయి. భైరవనాథ్ టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడి వరకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు హార్స్ ఒకటి తీసుకున్నారనుకో, కింద నుంచి వైష్ణోదేవి టెంపుల్ వరకు ఒకటి, అక్కడి నుంచి మళ్ళీ భైరవ టెంపుల్కి వెళ్ళడానికి మళ్ళీ ఇంకో హార్స్ని మాట్లాడుకోవాలి. ఆర్ రోప్వే అని ఒకటి ఉంటుంది. మీకు 2 ways వెళ్ళొచ్చు వైష్ణోదేవి టెంపుల్ పైకి రీచ్ అవ్వడానికి. ఒకటి హార్సెస్ అండ్ ఇంకొకటి హెలికాప్టర్. చాలామంది జమ్మూ కాశ్మీర్లోని కాట్రాలో ఉన్న ఈ టెంపుల్ని, మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలని చాలామంది అనుకుంటారు. సో మీరు ఈ వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళే ముందు ఈ వీడియోని చూడండి. సో దట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు కొంచెం యూస్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను, మీరు ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలనుకో, మీరు ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్లో దిగాక కాట్రాకి 63 kilometers ఉంటుంది. అక్కడ నుంచి ట్యాక్సీ దొరుకుతుంది. అండ్ ట్రైన్ వచ్చేసి, ట్రైన్లో మీరు ఎక్కారనుకో జమ్మూ స్టేషన్లో దిగిన తర్వాత మీకు ట్యాక్సీ కాట్రాకి దొరుకుతాయి. అండ్ అకామిడేషన్ వచ్చేసి కాట్రాలో మీకు డిఫరెంట్ హోటల్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు స్టే ఇస్తారు. అండ్ ఆల్సో మీకు అక్కడ టెంపుల్ తరపున నుంచి లైక్ నివాసాలు ఉంటాయి, హౌసెస్. అండ్ అవి మాత్రం ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. అండ్ మీరు వచ్చేసి యాత్రా పర్మిట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో యాత్రా పర్మిట్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా రిజిస్ట్రేషన్ కౌంటర్లో తీసుకొని వెళ్ళాలి. అండ్ కాట్రాకి వన్స్ రీచ్ అయ్యాక వైష్ణోదేవి భవన్కి ఎలా వెళ్ళాలి అనే డౌట్ అందరికీ వస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ 6 kilometers నడవాలి అక్కడ నుంచి. ఆ తర్వాత మీకు హార్సెస్ ఉంటాయి, అండ్ పల్లకీస్ ఉంటాయి, అండ్ డోలీలు కూడా ఉంటాయి. అంటే డోలీస్ అంటారు. కొంత దూరం నడిచిన తర్వాత మీకు పల్లకి లేదా గుర్రం ఏదైనా తీసుకోవచ్చు. మీరు అక్కడ కూడా బార్గెన్ చేయాలి. అండ్ మీరు భవన్కి పైకి వెళ్ళేటప్పుడు హార్సెస్ మీద మీకు చాలా షాప్స్, అండ్ మీకు లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం అన్ని షాప్సే ఉంటాయి. అండ్ మనకి టెంపుల్స్ కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి. మీకు ఒకవేళ టెంపుల్స్ విజిట్ చేయాలి అనుకుంటే హార్సెస్ దిగి ఆ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వండి. అండ్ ఆల్మోస్ట్ మాకైతే పైకి వెళ్ళడానికి 3.5 hours, 3.5 hours పట్టింది.
హార్సెస్ మీద. మేము ఎర్లీ మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యాం. మేము ఆల్రెడీ యాత్ర వెబ్సైట్లో ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో మాకు వన్స్ ఐడి కార్డ్ రాగానే హార్సెస్ మాట్లాడేసుకొని మేము పైకి వెళ్ళాం. అండ్ ఇదంతా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ అందరూ చాలామంది బై వాకే వెళ్తారు. మోస్ట్లీ చాలా రేర్ తప్ప హార్సెస్ ఆర్ పల్లకీస్ డోలీస్ ఇవి చాలా తక్కువగా తీసుకుంటారు. అండ్ మీకేమైనా అలా మొక్కుకుంటే అలా నడవండి. మీకు పైకి వెళ్ళిన తర్వాత వైష్ణోదేవి మాత టెంపుల్తో పాటు భైరవనాథ టెంపుల్ కూడా ఉంటుంది. వైష్ణోదేవి టెంపుల్ని చూసిన తర్వాత భైరవనాథ బాబాని దర్శించుకోవాలి, అప్పుడే మీ పుణ్యం వస్తుంది. వైష్ణోదేవి టెంపుల్ యొక్క హిస్టరీ మనకు చాలామంది చాలా రకాలుగా చెప్తారు. బట్ మనకి తెలిసింది మాత్రం 2 స్టోరీస్. ఆ 2 స్టోరీస్ ఏంటంటే, ఈ కథ ఏంటంటే మనకి వైష్ణోదేవి అనే భక్తురాలు అక్కడ ఉండేది ఆ కాట్రా సైడ్. సో తన తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా తను డైలీ ఆదిశక్తిని పూజించేందుకు అక్కడ గుహలో పూజించేది, తపస్సు చేసేది. ఒకరోజు భైరవనాథ్ బాబా అనే రాక్షసుడు ఏం చేశాడంటే వైష్ణోదేవిని అపహరించాడు. అప్పుడు అమ్మవారు స్వయంగా మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి రూపాలుగా ఎత్తి భైరవనాథ్ని చంపేసింది. ఆ తర్వాత అమ్మవారి ఇంకా ఆ గుహలోనే శాశ్వతంగా ప్రజలకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇంకో కథ ఏంటంటే, త్రికూట పర్వతాల్లో తపస్సు చేస్తున్న శ్రీధర పండితుడు అనే ఒక పండితుడు కలలో అమ్మవారు కనిపించిందంట. అయితే అప్పుడు ఆమె తనను గుహలో పూజించమని దేవత తన పండితుడి కలలో చెప్పింది. ఆ తర్వాత పండితుడు గుహలో అమ్మవారిని పూజించగా డైలీ అమ్మవారు దానికి ప్రసన్నించి ఆయనకి 4 కుమార్తెలను ప్రసాదించింది. ఆ తర్వాత శ్రీధర పండితుడు అమ్మవారి సేవలో జీవితాంతం అమ్మవారి సేవలో గడిపాడు. వైష్ణోదేవి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ని అండ్ చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అర్ధకుమారి. ఈ అర్ధకుమారి టెంపుల్ వచ్చేసి 1/2 కిలోమీటర్స్ మొత్తం టోటల్. వైష్ణోదేవి భవన్ 12 కిలోమీటర్స్ కాట్రా నుంచి. సో కింద మనకు 6 కిలోమీటర్స్ వచ్చాక మీకు అర్ధకుమారి గుహ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భైరవనాథ టెంపుల్. ఈ ఆలయం ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఒక కొండ పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేరా బాబా బండా అని ఒకటి ఉంటుంది, అదొక టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి 300 ఓల్డ్ ఇయర్ టెంపుల్. అండ్ నెక్స్ట్ కాట్రాలో వైష్ణోదేవి ఆలయం.
ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నేను కాశ్మీర్ ట్రిప్ బ్లాగ్స్ అన్నీ నా ప్లేలిస్ట్లో ఉంటాయి. గో అండ్ వాచ్ ఇట్ బిఫోర్ ప్లానింగ్ టు కాశ్మీర్ ట్రిప్. అండ్ ఆల్సో వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళే ముందు ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మార్చ్ టు మేలో వెళ్ళండి, బెస్ట్ టైం. అండ్ మీకు జూన్ టు సెప్టెంబర్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ అక్టోబర్ టు నవంబర్ ఈ టైంలో వెళ్ళండి. అండ్ వింటర్ వచ్చేసి డిసెంబర్ టు ఫిబ్రవరిలో వెళ్తే మీకు సమ్ వింటర్ సీజన్లో వెళ్తే బాగుంటుంది. అండ్ మోస్ట్లీ అక్టోబర్ నవంబర్లో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి పబ్లిక్ చాలా వస్తారు. ప్లెజెంట్గా వెదర్ అండ్ కంఫర్టబుల్ ట్రెక్కింగ్ కావాలంటే మార్చ్ టు మే ఆర్ అక్టోబర్ టు నవంబర్లో వెళ్ళండి. అండ్ పీస్ఫుల్గా దర్శనం చేసుకొని రండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఈ గ్రామంలో ఈ టెంపుల్ అనేది ఫేమస్. ఇక్కడ వైష్ణోదేవి ఆమె ఇక్కడ పుట్టి పెరిగింది. ఈ టెంపుల్ అందుకు ఫేమస్. శ్రీనగర్ నుంచి కాట్రాకి వెళ్ళే రూట్లో ఈ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి.